అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఒక ప్రజాహితం కోసం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నసీర్ అహ్మద్ గారు మరి ప్రకటన వెలువడిన కాడి నుంచి ప్రతిరోజు ప్రతి ఒక్కరిని కలిసే విధంగా ఒక సుదీర్ఘ పాదయాత్ర తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మరి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా జనాలు బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భాలు మనం చాలా చూస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ నగరంలో 10 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా వైసీపీకి సంబంధించిన ముస్తఫా ఉండి కూడా నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేస్తున్నటువంటి సందర్భం. అలాగే ఈరోజు నసీర్ గారి లాంటి యువకుడు, ఆయన గతంలో 2019లో ఓడిపోయినప్పటికీ ప్రజల మనసులను గెలిచిన నాయకుడిగా మరి 5 సంవత్సరాల కాలంలో మరి ఇవాళ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాన్ని కొనసాగిస్తూ మరోపక్క ప్రజా సమస్యలను కూడా పరిష్కరిస్తూ ప్రతి ఒక్క దాన్ని నిలదీస్తూ అధికారుల అసమర్థతను నిలదీస్తూ ప్రతి ఒక్కటి ఇవాళ నియోజకవర్గ ప్రజలకు అండగా మరి ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే నసీర్ అహ్మద్ అని చెప్పేసి ఈసారి ఖచ్చితంగా నసీర్ అహ్మద్ గారిని కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ప్రతి ఒక్కరూ మంచి మెజార్టీతో ఇలాంటి నాయకుడిని గెలిపించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో దృఢంగా ఉండాలనేది కానొస్తూ ఉంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి కూడా మరి ఇవాళ రాష్ట్రం దాదాపు ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి, అభివృద్ధిలో కావచ్చు దేంట్లో అయినా కానీ. అలాంటిది మళ్ళా రాష్ట్రం గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవశాలి అయినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఈ గత 5 సంవత్సరాల నుంచి పరిపాలన చూసి బాధపడి ఇవాళ ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. దాంట్లో భాగంగానే ఖచ్చితంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీ దిశగా, అలాగే మా గుంటూరుకి సంబంధించి మరి మరోపక్క ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఒక భారీ మెజార్టీతో గెలుస్తారు. ఈ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు, అందులో ముందుగా గుంటూరు తూర్పు నియోజకవర్గం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మంచి మెజార్టీతో నసీర్ అహ్మద్ గారు శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు అనేది ఇవాళ ప్రతి ఒక్క సామాన్యుడి నోటులో నానుడి మాటగా వింటా ఉన్నాం. ఖచ్చితంగా మరి రేపు సోమవారం 22వ తారీఖు మరి ఉదయమే 8 గంటల నుంచి మరి నామినేషన్ ప్రక్రియ కూడా మా నసీర్ అహ్మద్ గారిది ఆయన కార్యాలయం నుంచి ప్రారంభమవుతుంది. దానికి కూడా ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని లోకల్ మనిషిగా గుర్తించారు కాబట్టి, ఆయన లోకల్ మనిషి కాబట్టి అందులో ముస్లింలకు సంబంధించి పూర్తి ఏదైతే ముస్లింలకు సంబంధించిన ప్రతి విషయంలో అవగాహన కలిగినటువంటి నాయకుడిగా మరి గుర్తింపు పొందినటువంటి నసీర్ గారిని ఖచ్చితంగా మరి రేపు నామినేషన్కి భారీ ఎత్తులో జనాలు హాజరై ఆయనకి ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటా ఉన్నాం. అందులో రేపు నామినేషన్ ప్రక్రియ అత్యంత విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మేము కూడా వేడుకుంటా ఉన్నాం.